హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. వీళ్ళు ఏంటంటే ప్రాపర్టీస్ని ఓన్ చేసుకొని ఒక హోటల్స్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హోటల్స్ని బిల్డ్ చేసి వాటిని గ్లోబల్ హోటల్ కంపెనీస్కి ఆపరేట్ చేయమని ఇస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఈ హోటల్స్ని ఆపరేట్ చేసి వచ్చే రెవెన్యూలో ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో ఇది దీని యొక్క బిజినెస్ అండి. అండ్ వీళ్ళు ఎక్కువగా సౌత్ ఇండియాలోనే వీళ్ళ బిజినెస్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అండి. వీళ్ళు సౌత్ ఇండియాలో ఏ లొకేషన్స్ లో వీళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తారంటే బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చి అండ్ గుజరాత్ లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఎక్కువగా వీళ్ళు ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ లక్షద్వీప్, అండమాన్ నికోబార్ అండ్ పుదుచ్చేరి ఇలాంటి లొకేషన్స్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని అయితే ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు అట్లీస్ట్ 500 హోటల్ రూమ్స్ అయితే అక్రాస్ ఇండియాలో అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ 9 ఆపరేటింగ్ హోటల్స్ తో పాటు 1604 రూమ్స్ ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ బిల్డ్ చేసిన హోటల్స్ వచ్చేసి వెల్ నోన్ గ్లోబల్ హోటల్ కంపెనీస్ ఆపరేట్ చేస్తాయని చెప్పాను కదా. అందులో వచ్చేసి మ్యారియాట్, అకార్ అని, ఇంటర్ కాంటినెంటల్ హోటల్ గ్రూప్స్ అని ఇలా టాప్ హోటల్ కంపెనీస్ అయితే ఆపరేట్ చేస్తున్నాయి. ఇందులో లగ్జరియస్ హోటల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు వీళ్ళు 5 న్యూ హోటల్స్ అయితే పైప్ లైన్ లో ఉన్నట్టు చెప్తున్నారు విత్ గ్లోబల్ ఆపరేటర్స్ తో స్టార్ట్ చేయాలని. అండ్ చెన్నై బీచ్ రిసార్ట్ అని, బెంగళూరు మిడ్ స్కేల్ హోటల్స్ అని చెప్పేసి ఫినాన్షియల్ ఇయర్ 2028 కల్లా ఇది ఓపెన్ అవుతాయి అనేసి చెప్తున్నారు. అండ్ అంతేకాదు కేరళలో కూడా ఒక రిసార్ట్ అయితే ఓపెన్ చేయాలనేసి చెప్తున్నారు ఫినాన్షియల్ ఇయర్ 2029 కల్లా. ఇది వచ్చేసి 14.7 ఎకరాస్ లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు విత్ ఇన్ సౌత్ ఇండియాలోనే కాకుండా డిఫరెంట్ లొకేషన్స్ లో రీచ్ అయ్యేలాగా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుందండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే FY 24 and 25 కి 16% గ్రోత్ అయితే కనపడింది. అండ్ ఈ ఫుడ్ అండ్ బీవరేజెస్ పర్టికులర్ కాంట్రిబ్యూషన్ రెవెన్యూ మీరు చూసినట్లయితే 31% నుంచి 32% పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ స్టేబుల్ గానే ఉంది, అంత చేంజెస్ అయితే కనపడట్లేదు. అండ్ ఈబిటా చూసినట్లయితే స్ట్రాంగ్ గా గ్రో అయిందండి. 1668 మిలియన్స్ పైగా ఇన్ FY 25 లో ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ ఈబిటా మార్జిన్ చూసినట్లయితే 35% పైగా అయితే గ్రోత్ కనపడుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్ లో డిక్లైన్ అయితే కనపడింది. అంతకుముందు ప్రీవియస్ ఇయర్ లో వీళ్ళు లాసెస్ లో ఉండేవారు. FY 24 కి 311 మిలియన్స్ పైగా ఉంటే FY 25 కి డిక్లైన్ అయితే కనపడింది 236 మిలియన్స్ పైగా. దీనికి రీజన్స్ ఏం చెప్తున్నారంటే బికాస్ ఆఫ్ హైయర్ ఇంట్రెస్ట్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎక్కువ జరగడం వల్ల, లోన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాటి మీద ఇంట్రెస్ట్ అండ్ డిప్రిషియేషన్స్ వల్ల ఈ లాసెస్ అయితే చూసామని అయితే చెప్తున్నారు. అండ్ చూడాలి వీళ్ళు రాబోయే ఫినాన్షియల్ ఇయర్ కల్లా ఎలా పర్ఫామ్ చేస్తారు అనేసి. అండ్ దీంతో పాటు అసెట్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంక్రిమెంట్ అయితే కనపడుతుంది. 6% పైగా అయితే గ్రోత్ కనపడుతుంది FY 25 కి. అండ్ దీంతో పాటు ఆల్రెడీ చెప్పాను వీళ్ళకి డెప్ట్ చాలా హైగా ఉంది. ఇది కూడా కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోతే చాలా క్యాష్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. బట్ ఈ IPO ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళు డెప్ట్ ని రీపేమెంట్ చేసి అండ్ ల్యాండ్ అక్వైజేషన్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూసినట్లయితే 13% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో అసెట్ యూటిలైజేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా పర్లేదు, బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ కీప్ ఆన్ మానిటర్ చేస్తుండాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో కూడా వీళ్ళు లాసెస్ లో ఉన్నారు కాబట్టి. సో మానిటర్ చేస్తుంటే వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది అయితే అర్థమైద్ది. బట్ బిజినెస్ వైజ్ గా అయితే చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. సో ఇది వచ్చేసి ఫినాన్షియల్ డేటా అండి ఈ కంపెనీకి సంబంధించి. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన హోటల్స్ ని ఆపరేట్ చేస్తున్న కంపెనీస్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే మారియాట్ నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి 43% రెవెన్యూ వస్తుంటే అకార్ నుంచి వీళ్ళకి 23% రెవెన్యూ వస్తుంది. అండ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ గ్రూప్ నుంచి 31% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సిటీస్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే బెంగళూరు విచ్ ఇస్ ఇన్ కర్ణాటక నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి 63% రెవెన్యూ వస్తుంటే ఈ మైసూరు నుంచి వీళ్ళకి 8% రెవెన్యూ, చెన్నై నుంచి 13% రెవెన్యూ, కొచ్చి నుంచి 9% అండ్ అహ్మదాబాద్ విచ్ ఇస్ ఇన్ గుజరాత్ నుంచి 5% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ఫ్రమ్ ద రూమ్స్ చూసినట్లయితే 62% రెవెన్యూ వస్తుంటే ఫుడ్ అండ్ బీవరేజెస్ నుంచి వీళ్ళకి 31% రెవెన్యూ వస్తుంది. అదర్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 1.3% రెవెన్యూ వస్తుంటే లీజింగ్ నుంచి వీళ్ళకి 4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద IPO డీటెయిల్స్ అండి, July 24th ఓపెన్ అయ్యి July 28th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేరు, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 85 to 90 పర్ షేరు, లాట్ సైజ్ వచ్చేసి 166 షేర్స్. IPO ద్వారా వీళ్ళు 7
759 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,940 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ ఎర్నింగ్లో కన్సిస్టెన్సీ కానీ లేదా బ్రాండ్ పవర్ చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ హోటల్స్ అండ్ చార్లెట్ హోటల్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకంటే లోయెస్ట్ ప్రైస్లోనే చాలా బెటర్గా పర్ఫామ్ చేసే పియర్స్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. వీళ్ళేంటంటే అగ్రెసివ్ ప్రైస్తో రావడంతో పాటు స్మాల్ ప్లేయర్ అనమాట, ఎర్లీ స్టేజ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ర్యాపిడ్గా జరుగుతుంది కాబట్టి అండ్ వీళ్ళ ప్రాఫిట్స్లో స్మాల్ డిక్లైన్ కనపడినప్పటికీ బిజినెస్ గ్రోత్ పరంగా అయితే చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నారు డిఫరెంట్ లొకేషన్స్లో. అండ్ కమింగ్ టు ద స్ట్రాంగ్ పాయింట్స్ అండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకు పేరెంట్ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఉంది స్ట్రాంగ్గా. అండ్ దీంతో పాటు వీళ్ళకి పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ హోటల్ సెక్టర్ అనేది యాక్చువల్గా రికవర్ అయింది. సో కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడింది రెవెన్యూలో. ప్రాఫిట్లో స్మాల్ డిక్లైన్ కనపడినప్పటికీ వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అది కూడా కరెక్ట్ జరిగి వీళ్ళ డెప్ట్ ఏదైతే ఉందో అది కూడా అంటే రెడ్యూస్ అయితే మాత్రం చాలా బెటర్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. మనం అబ్జర్వ్ చేసిన తర్వాత బెటర్ ప్రైస్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, వీళ్ళు ఎక్కువగా ఈ హోటల్స్ని ఆపరేట్ చేస్తున్న కంపెనీ మ్యారియట్ ఏదైతే ఉందో వీళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్స్ ద్వారా జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ ఈ అగ్రిమెంట్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఓన్లీ ఫ్రమ్ బెంగళూరు నుంచే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ బెంగళూరు నుంచి వీళ్ళకి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు FY23లో సమ్ లాసెస్ అయితే వీళ్ళు చూశారు కాబట్టి ఇది ఇలానే కంటిన్యూ అయితే కూడా ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ కమింగ్ టు ద గ్రే మార్కెట్ ప్రీమియం అండి 8% అయితే మెయింటైన్ అవుతుంది. సో నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళకంటే బెటర్గా చాలా కంపెనీస్ పర్ఫామ్ చేస్తూ చీపర్ వాల్యుయేషన్స్తోనే మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకవేళ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అదర్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. నా పరంగా గ్రోత్కి ఎక్కువ టైం తీసుకుంటుంది అనేసి నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో ఇదండి ఈ ఐపీఓ గురించి. ఒకవేళ మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.